హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పీసుల్ని బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. నేను బోన్లెస్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. దాన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఆ వాటర్ మొత్తం ఆ చికెన్కే ఇంకిపోయే వరకు డ్రై అవనివ్వాలి చికెన్ మొత్తాన్ని. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి. చూసారా చికెన్లో వాటర్ ఇంకా ఎంత వస్తుందో? ఈ వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోవాలి చికెన్కి. ఆల్మోస్ట్ చికెన్ వాటర్ అంతా పట్టేసింది చూసారా? దీన్ని ఇంకో 2-3 మినిట్స్ ఇలాగే కలుపుకుంటే ఇంకా వాటర్ అనేది ఉండదు, నీట్గా వస్తుంది. ఇలా డ్రై అయితే సరిపోద్దండి. చూసారా? ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ పీస్ని పట్టుకొని చూస్తే ఆ వాటర్ దిగింది కదా, దానివల్ల చికెన్ బాగా ఉడుకుద్ది కూడా. ఇప్పుడు వీటిలన్నిటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. పీకిల్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఈ చికెన్ని 2 టైమ్స్ కింద ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ బాగా రోస్ట్గా ఫ్రై అయిపోకూడదు, అలానే అటు ఇటుగా కూడా ఫ్రై అవ్వకూడదండి. రోస్ట్గా ఫ్రై అయితే గట్టిగా అయిపోతాయి, పీసులు తినలేము. అలానే అటు ఇటుగా వేపిసి తీసారంటే వెంటనే పాడైపోతుంది పచ్చడి, అస్సలు నిల్వ ఉండదు. నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేగితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది. చూసారా? చికెన్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాను. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకుంటాను. ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 3 స్పూన్స్ వేస్తున్నాను. పచ్చడికి ఎప్పుడైనా సరే ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు అయితే పచ్చడి తొందరగా పాడవదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి అనేది బాగా వేగాలండి. మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత, పచ్చివాసన లేకుండా వేగాలి. తర్వాత దీంట్లో పచ్చడికి సరిపడా ఒక 3 స్పూన్స్ కారం అండి, పొడి కారము. ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, నేను వేసేవన్నీ హోమ్ మేడ్ మసాలా అండి, నేనే స్వయంగా చేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా పొడి అవన్నీ ఫ్రెష్గా పట్టి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. దీంట్లో ధనియాల పొడి, మసాలా పొడి, సాల్ట్ సరిపడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఈ చికెన్కి ఆ మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోండి. చూసారా? ఇలా కలుపుకుంటే సరిపోతుంది. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మసాలాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. నాకైతే ఇంతే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా చల్లారనివ్వాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయలు, ఒక 2 నిమ్మకాయలు తీసుకొని దాని నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ చికెన్ మొత్తం బాగా చల్లారాక మనం తీసుకున్న నిమ్మరసాన్ని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము.
పికిల్‌లో ఆయిల్ తక్కువయింది అనుకుంటే, కొంచెం ఆయిల్‌ని గోరువెచ్చగా వేడి చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు పచ్చడి ఇంకా నిల్వుంటుంది. నూనె తక్కువగా అనిపిస్తేనే అలా వేసుకోండి. మన చికెన్ పికిల్ అయితే రెడీ. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.